హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మన యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు, డాక్టర్ రాజశేఖర్ గారు మనందరికీ తెలిసిన విషయమే. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్ గా, ఒకప్పుడు మంచి మంచి సినిమాలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన ఒక మంచి యాక్టర్. అయితే అతని కెరీర్ లో ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ అయితే 3 చేశారనమాట. దాని గురించి మనం ఈ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. నెంబర్ 1, తమిళ్లో రమణ అనే ఒక సినిమా ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసి ఉన్న రికార్డులని బద్దలు కొట్టుకుంటూ ఒక టాప్ రేంజ్కి వెళ్ళిన ఒక సినిమా మన తెలుగులో రీమేక్ చేయడం కోసం అని చెప్పి ఆ సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొని ఆ స్టోరీని మన రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్లారు. అయితే రాజశేఖర్ గారు ఆ సినిమాని కొన్ని రీజన్స్ వలన, అంటే ఆ స్టోరీ పైన నాకు ఇంట్రెస్ట్ లేదు అండ్ నాకు రిమిక్స్ పైన ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఆ స్టోరీని రిజెక్ట్ చేశారు. అయితే అదే సినిమా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఒక చిరంజీవి గారి టాప్ 5 మూవీస్ తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది ఆ సినిమా పేరే ఠాగూర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో, చిరంజీవి గారికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో మనందరికీ తెలుసు. అండ్ ఠాగూర్ సినిమాలో ఉండే ఆ హాస్పిటల్ సీన్ అయితే ఇప్పటికీ మనం యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాం అనమాట. సో అలాంటి సన్నివేశాలు ఇంకా బయట జరుగుతూనే ఉన్నాయి. బయట హాస్పిటల్స్ లో అలాంటివి జరిగిన ప్రతిసారి కూడా మనం ఠాగూర్ సినిమాలోని ఆ హాస్పిటల్ సీన్ ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటాం. అంతే కదా, ఆ సినిమాలో పాటలు కావచ్చు, లేదంటే ఆ యాక్షన్ ఫైట్స్ కావచ్చు, చిరంజీవి గారి డైలాగ్స్ కావచ్చు, ఇప్పటికీ మనం ఆ సినిమాలో ఒక డైలాగ్ ఎప్పటికీ మర్చిపోలేం. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అని చెప్పి ఒక డైలాగ్ ఇప్పటికీ చిరంజీవి గారి కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ లో ఒక డైలాగ్ మిగిలిపోయింది. సో అలాంటి ఒక మంచి మూవీని రాజశేఖర్ గారు రిజెక్ట్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ అదే సినిమా రాజశేఖర్ గారికి పడి ఉంటే గనక, అది సేమ్ ఇదే రేంజ్ లో హిట్ అయితే ఈ పాటికి మన టాప్ హీరోస్ లో ఖచ్చితంగా రాజశేఖర్ గారు ఉండేవాళ్ళు. 1990 నుంచి 2010 వరకు ఒక 2 దశాబ్దాల పాటు రాజశేఖర్ గారు కెరీర్ పీక్స్ లో ఉండింది. ఆ తర్వాత యాక్షన్ మూవీస్ వైపు వెళ్ళడంతో ఆయన కెరీర్ అలా 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 డౌన్ అయిపోయింది. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి, శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ మనందరికీ తెలిసిన విషయమే. మనం చూసాం శంకర్ గారు భారతీయుడు గాని, రోబో గాని, శివాజీ గాని ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా అంటే చాలా బాగా తీస్తారు. అలాంటి శంకర్ గారు ఒక మంచి స్టోరీని రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్తే డేట్స్ లేవని చెప్పి నో చెప్పారు. ఆ సినిమానే జెంటిల్మెన్ సినిమా. నిజంగా ఒక క్రైమ్ కి సంబంధించినట్టు జెంటిల్మెన్ అనే సినిమా అర్జున్ గారి కెరీర్ లో ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అయింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అర్జున్ గారి టాపిక్ తీసుకొస్తే, యాక్షన్ కింగ్ అర్జున్ గారి టాపిక్ తీసుకొస్తే ఖచ్చితంగా మనం మాట్లాడుకునే సినిమాలో జెంటిల్మెన్ ఉంటుంది. జెంటిల్మెన్ అవ్వచ్చు, ఒకే ఒక్కడు అవ్వచ్చు, అంటే ఒకటని కాదు, ప్రజెంట్ ఉన్న యాక్టర్స్ తో పోల్చుకుంటే యాక్షన్ కింగ్ అర్జున్ గారు చేసిన సినిమాలు ఖచ్చితంగా చాలా డిఫరెంట్ గా చేసేవాళ్ళు. ఆయన ప్రతి సినిమాకి కొత్త వేరియేషన్ తీసుకొచ్చేవాళ్ళు. సో అలాంటి ఒక సినిమాను వదులుకున్నారు. ఆ సినిమా చేసుంటే కనుక ఖచ్చితంగా రాజశేఖర్ గారి స్థాయి వేరే లెవెల్కి ఉండేది. బట్ అలాంటి సినిమాను కూడా ఆయన మిస్ చేసుకున్నారు. దాని తర్వాత నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉండే ఒక సినిమాని రాజశేఖర్ గారు రిజెక్ట్ చేశారు. ఆ సినిమానే చంటి సినిమా వెంకటేష్ గారి కెరీర్ లో ద బిగ్గెస్ట్ హిట్. దాంట్లో ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆ ఇన్నోసెన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కట్టిపడేశారు. ఆ స్టోరీ కూడా ఫస్ట్ రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అది చాలా ఇన్నోసెంట్ పాత్ర, అది నాకు అంతగా సెట్ అవ్వదని చెప్పి ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. ఒక ఠాగూర్, ఒక జెంటిల్మెన్, ఒక చంటి, ఈ 3 కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇవి. కానీ ఈ స్టోరీస్ ఫస్ట్ అయితే మన రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన కొన్ని కారణాలు చెప్పి వాటిని రిజెక్ట్ చేయడం వల్ల ఆ సినిమాలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. వాళ్ళ కెరీర్ ద బిగ్గెస్ట్ హిట్స్ గా మిగిలిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే సినిమా రాజశేఖర్ గారు చేసుంటే ఈ రోజున ఆయన వేరే స్థాయిలో ఉండేవారు. ఒక చిరంజీవి, ఒక బాలకృష్ణ, ఒక వెంకటేష్, ఒక నాగార్జున గారితో పాటు ఒక రాజశేఖర్ గారు తప్పకుండా ఉండేవాళ్ళు. కానీ రాజశేఖర్ గారే తక్కువ సినిమాలు చేయలేదు. ఆయన చేసినటువంటి అంకుశం అనే సినిమా కానీ, ఆహుతి అనే సినిమా కానీ, వాటన్నిటిని మించిన సినిమా మగాడు అనే సినిమా కానీ, ఎలాంటి సినిమాలు అవి ఈ రోజుల్లో ఎవరు కూడా చేయలేరు అలాంటి పాత్రలు. అలాంటి క్యారెక్టర్స్ ని రాజశేఖర్ గారు అప్పట్లోనే చేశారు. నిజంగా అంటే ఆయన మీద చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, చాలా ట్రోల్స్ చేసేవాళ్ళు ఆయన మీద. ఆయన వాయిస్ బాగుండదు, ఆయన డాన్స్ బాగోదు అని చెప్పి ఆయన డాన్స్ ని, ఆయన వాయిస్ ని చాలా మంది మిమిక్రీలు చేసి, బాడీ షేమింగ్ చేసి ఆయన్ని చాలా అంటే చాలా బాగా కించపరిచారు. కానీ ఆయన ఎక్కడ తగ్గకుండా ఒక మాస్ కి, ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ అని చెప్పి ఒక టైటిల్ ని గెలుచుకొని చాలా మంచి మంచి సినిమాలు చేశాడు. అంతేకాకుండా లేడీ ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నాడు. అల్లరి ప్రియుడు లాంటి మూవీస్ చేసి లేడీ ఫ్యాన్స్ ని, మనం ఇప్పటికీ అల్లరి ప్రియుడులో సాంగ్స్ వింటూనే ఉంటాం. రోజాపు అనే సాంగ్ ఎంత పెద్ద హిట్. నిజంగా ఇలాంటి ఒక యాక్టర్ ఇలాంటి సినిమాలని ఎలా వదులుకున్నారని చెప్పి నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది.
అండ్ దాని తర్వాత కూడా మన రాజశేఖర్ గారు ఎక్కడ తగ్గలేదన్నమాట. అంటే ఇప్పుడుకి ఈ వయసులో చిరంజీవి గారితో పోటీ పడేటువంటి క్యాపబిలిటీ ఉంది, కానీ ఆయనకి సినిమాలు రావట్లేదు. రీసెంట్ గా గరుడ వేగ అని చెప్పి ఒక సినిమా చేశారు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది. అంటే అనుకున్న స్థాయికి ఆ సినిమా హిట్ అవ్వకపోవచ్చు, కానీ దాంట్లో రాజశేఖర్ గారి యాక్టింగ్ లెవెల్స్ వేరే లెవెల్ అన్నమాట. అంటే ఇంత గ్యాప్, ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మాస్ సినిమా, దాంట్లో ఆయన బాడీని కూడా రివీల్ చేశారనమాట. షర్ట్ తీసేసి కొన్ని సీన్లు ఆ గరుడ వేగ మూవీలో వేరే లెవెల్లో ఉంటాయి. అంటే కొత్తగా వచ్చే హీరోలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా గరుడ వేగ సినిమా రావడం జరిగింది. సో ఇలాంటి కొన్ని మిస్టేక్స్ వల్ల, అంటే రాజశేఖర్ గారే కాదు, చాలా మంది హీరోస్, మన 90s లో ఉండే హీరోస్ చాలా మంది చాలా స్క్రిప్ట్లు రిజెక్ట్ చేయడం, అండ్ మనకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ లో పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా రవితేజ గారి దగ్గరికి వెళ్ళి, రవితేజ గారు ఈ రోజున ఒక మాస్ మహారాజ్ అనే టైటిల్ గెలుచుకోవడానికి కారణమైన ఆ సినిమాలు ఎవరో దాకా కాదు. పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా మన పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన చేయలేదు, అది రవితేజ గారి దగ్గరికి వెళ్ళి హిట్ అయింది. నెక్స్ట్ ఇడియట్ సినిమా కళ్యాణ్ బాబు గారు చేయాల్సిన సినిమా, ఆయన రిజెక్ట్ చేశారు, రవితేజ గారి కెరీర్ లో ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అయింది. సో ఇలా అండ్ ఆల్మోస్ట్ పోకిరి మూవీ కూడా కళ్యాణ్ బాబు గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన రిజెక్ట్ చేయడం, తర్వాత మహేష్ బాబు గారు చేయడం, అది బ్లాక్ బాస్టర్ హిట్ అవడం. బ్లాక్ బాస్టర్ కాదు, మన మహేష్ బాబు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అది. సో ఇలా చాలా మంది హీరోలు చాలా, అంటే వాళ్ళు రిజెక్ట్ చేసిన ప్రతి ఒక్క స్టోరీ కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హిట్ అవ్వడం అనేది జరుగుతున్నది కామన్ గా. బట్ ఏదేమైనప్పటికీ మన ఇండస్ట్రీలో రాజశేఖర్ గారికి ఉన్నటువంటి పేరు, అంటే ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, తమిళ్, కన్నడ, ఇంకా బాలీవుడ్ లో చేసిన సినిమాలు కూడా ఆయనకి చాలా మంచి పేరుని తీసుకొచ్చి పెట్టాయి. అండ్ ఇలాంటి కొత్త కొత్త విషయాలు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ రఘురామరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.